భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో రథసప్తమి అనేది వసంత కాలానికి పంట కోతల కాలానికి ప్రారంభంగా చెప్తారు. అదేనండి, నూతన సంవత్సరానికి ఆరంభంగా చెప్తారండి. అలాంటి రథసప్తమి మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొమరగిరి పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ రథాన్ని ముస్తాబు చేసుకుని దానికి అందమైన పూల అలంకరణతో పాటు ఆ రథానికి అరటిగలను కట్టుకుని అత్యంత వైభవంగా తీసుకువెళ్తారండి. అలాంటిది అంతర్వేదిలో జరిగేటువంటి తీర్థ మహోత్సవంలో రథం ఊరేగింపు ఎలా ఉంటుందో ఈ కొమరగిరి పట్టణంలో ఉండేటువంటి రథం ఊరేగింపు కూడా అలాగే జరుగుతుందండి. అలాంటి అత్యంత వైభవంగా జరిగే ఈ రథ మహోత్సవం అనేది ఈ రథ సప్తమి రోజు నాడు ఎలా జరిగిందో, ఇక్కడ విశేషాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో చూద్దామండి. హాయ్ అండి, నేను మీ వైబిఎస్ లాగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అల్లవరం మండలంలోని కొమరగిరి పట్టణం అనే అందమైన గ్రామానికి వచ్చండి. ఈ కొమరగిరి పట్టణంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఈ రథ మహోత్సవం అనేది జరుగుతుందండి. అంటే ప్రతి సంవత్సరము రథ సప్తమి రోజు నాడు ఇక్కడ ఊరంతా ఊరేగించేటువంటి అందమైన రథాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారండి. అలాగే ఈ ఆలయ ప్రాంగణం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించడం కోసం ఈ లోపలికి వచ్చామాట. ఈ లోపల ఉన్నటువంటి ఆలయాన్ని ఒకసారి దర్శిద్దామండి. ఇక్కడ చూడండి, రథం అనేది ఎంత అందంగా ముస్తాబు చేశారు. పూల అలంకారంతో, అందమైన డిజైన్స్ తో, అలాగే అరటి గెలలతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అలాంటి రథం ఈ శివాలయం ముందు చూస్తుంటే కనుక అంతర్వేదిలో రథం ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి. అలాగే ఈ రథం ముందు ప్రతి సంవత్సరం ఇలాగే అన్నము, పైన పప్పు, పైన దీపం వెలిగించి తీసుకువెళ్తూ ఉంటారంటండి. దీనిపై నుంచి రథం అనేది వెళ్తుంది. ఇలా జరగడంతో ఊరి అందరికీ మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మెట్ల రామబాబు గారు కూడా రావడం జరిగిందండి. ఈ అందమైన కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ లోపల ఉన్న దేవుని పల్లకిలో తీసుకురావడం కూడా ఈ వీడియోలో చూడొచ్చండి.
ఈ రథ సప్తమికి ప్రతి సంవత్సరము మెట్ల రమణబాబు గారు గుమ్మడికాయ అనేది కొట్టడంతోనే ఈ రథం అనేది లాగడం మొదలు పెడతారండి. అలాంటి అద్భుతమైన కార్యక్రమం అనేది ఇక్కడి నుంచి మొదలవుతుందండి. ఊరంతా ఊరేగిస్తూ ప్రజలందరికీ కనిపించే విధంగా ఈ రథం అనేది దర్శనం ఇస్తుందండి. అలాంటి అద్భుతమైన ఘటన ఈ వీడియో రూపంలో చూడొచ్చండి. చూస్తున్నారు కదండి, రథం అనేది లాగేటువంటి ఘటం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ గా రథ సప్తమి అనే దాన్ని మగ సప్తమి అని కూడా పిలుస్తారండి. హిందూ మాస ప్రకారము మాఘ శుక్ల పక్షంలో 7వ రోజు ఇది ప్రారంభమవుతుందండి. అలాంటి సందర్భంలో సూర్య భగవానుడు 7 గుర్రాల మీద ముందుకు వస్తున్నటువంటి అద్భుతమైన ఘటం అండి. అలాంటి అద్భుతమైన రోజుని సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజుగా చెప్తారండి. అలాంటి సూర్య భగవానుడి పుట్టినరోజుని రథ సప్తమిగా ఘనంగా నిర్వహించేటువంటి అద్భుతమైన ఊరే మన కొమరగిరి పట్టణం అండి. చూస్తున్నారు కదండి, ఈ రథ సప్తమి రోజు నాడు రథం అనేది ఊరేగించడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారండి. ప్రతి ఒక్క భక్తుడు తమకు నచ్చినటువంటి పళ్ళను సమర్పిస్తూ ఉన్నారండి. కొంతమంది కొబ్బరికాయలని, అరటిపళ్ళని సమర్పిస్తున్నారండి. కొంతమంది రథాన్ని లాగడానికి, ఆ తాడు పట్టుకు లాగడానికి ప్రయత్నిస్తున్నారండి. చాలా మంది ప్రతి భక్తుడిని దర్శనం అనేది కోరడం కోసం రథం అనేది ప్రతి ఇంటి ముందు ఆగుతుందండి. అలాగే ఇక్కడ కరెంటు వైర్లని జాగ్రత్తగా తప్పించుకుంటూ తీసుకెళ్తున్నారండి. చూడండి, ఈ రథ మహోత్సవం అనేది అలా ముందుకు వెళ్తూనే ఉందన్నమాట. అంటే ఇలా పక్క గ్రామాలను కూడా దర్శనమిచ్చి దేవుణ్ణి తీసుకురావడం జరిగిందండి.
చూస్తున్నారు కదండి, ఊరంతా తిప్పి బెనమూరులంక వరకు మళ్ళీ రథాన్ని లాక్కుని తీసుకువెళ్తున్నారండి. ఇక్కడ ఉండేటువంటి జనాలు అంటే భక్తులందరూ తమ భక్తిని ఈ రథాన్ని లాక్కుని తీసుకువెళ్ళడంలో చూపిస్తున్నారండి. అలాంటి అందమైన ఘటన అనేది ఈ కొమరగిరి పట్టణంలో ఉన్నటువంటి రథసప్తమి రోజు నాడు చూడొచ్చండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డప్పులు వాయిద్యాలతోని అందంగా ముందుకి బయలుదేరుతున్న రథసప్తమి రథం అండి. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్తో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. కొమరగిరి పట్టణంలో ప్రతి సంవత్సరము రథ మహోత్సవం అనేది మరీ అత్యంత వైభవంగా జరుగుతుందండి. అలాంటి అందమైన ఘటాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక అందమైన వీడియోతో కలుద్దామండి.